లేని వార్తను పుట్టించకూడదు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపామయుడా, మహోన్నతుడా తండ్రి, మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఈ క్షణాన్ని ఇక్కడ నిలవబెట్టి నిన్ను ప్రార్థించే భాగ్యం దయచేసినందుకు బట్టి నీకు ఎరలేని కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. ఈరోజు నాయన అనుకున్న విధంగా నాయన క్రిస్టియన్ మీట్ తెలంగాణ 2026 మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నాయన. రాలేకపోయిన వారి గురించి ప్రార్థిస్తున్నాము, వారికి అనుకూలత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన నీ వాక్యాన్ని వినిచుండగా నాయన తోడుగా ఉండండి. నీ మహిమ ప్రభావం నా చుట్టూ ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన. నా నోటిలో నీ వాక్కును ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య మహోన్నతుడా తండ్రి, నాయన నేను ఏ ఉద్దేశంతో నాయన వాక్యాన్ని బోధిస్తున్నానో గ్రహించువారు అదే ఉద్దేశంతో గ్రహించడానికి వారి మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి విషయంలో తోడుగా ఉండి ఈ క్రిస్టియన్ మీట్ని ఆశీర్వదించి కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ముఖ్యంగా ఈ యొక్క క్రిస్టియన్ మీట్ థీమ్ ఏంటంటే అండి, లేని వార్తని పుట్టించకూడదు. లేని వార్తను పుట్టించకూడదు. బైబిల్లోనే నిర్గమకాండం 23వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నదండి. లేని వార్తను పుట్టించకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టులతో నీవు కలియకూడదు. చూడండి, లేని వార్తను పుట్టించకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై. అంటే అన్యాయం సాక్ష్యము పలకాలన్నా కానీ ఏం కావాలి? అబద్ధమే మాట్లాడాలి. లేని వార్తను పుట్టించడం అంటే లేని విషయాన్ని చెప్పడం అంటే ఏం చేయాలి? అబద్ధమే చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ వాక్య భాగం యొక్క ఉద్దేశం ఏంటి అంటే అబద్ధపు మాటల గురించే వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఒక భూ యజమాని దగ్గర అంటే ఒక వ్యవసాయదారుడు భూ యజమాని దగ్గర
కుందేలు ఉన్నాయట. వీటన్నిటిని చూసుకోవడానికి ఒక పనివాడిని ఉంచాడు. అంటే ఆయన భూస్వామి కాబట్టి భూస్వామి దగ్గర జంతువులు ఉంటాయి. జంతువుల దగ్గర ఈయన ఒక పనివాడిని పెట్టుకున్నాడు. ఏమి అవన్నీ చూసుకోవడానికి ఆ జంతువులు. అయితే రోజు ఈ జంతువులన్నీ భూస్వామి కొరకు పనిచేస్తూ ఉన్నాయి. వాటి ఫలములు వాటికి వస్తూ ఉన్నాయి. అంటే వాటికి వేయవలసిన ఆహారం వేస్తూనే ఉన్నాడు. భూస్వామి మంచిగా చూసుకుంటున్నాడు. వాటితో కావాల్సిన పని చేయించుకుంటున్నాడు. ఒకరోజు ఏమైందట, గుర్రము చాలా పని చేసి కొంచెం దాన్ని కలతంగా అనిపించి ఆరోగ్యం బాగా అనిపించలేదట గుర్రానికి. గుర్రం ఆవు పక్కన పడుకొని ఉంటుంది రోజు. ఫస్ట్ గుర్రము, తర్వాత ఆవు, తర్వాత కుక్క, తర్వాత వచ్చేసి పిల్లి, తర్వాత కుందేలు పడుకొని ఉంటుందట. ఆ గుర్రం ఏం చెప్పిందట ఆవుతో అంటే, ఈరోజు నాకు ఆరోగ్యం బాగోలేదు, ఈరోజు కొంచెం ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవాలి, చాలా బాగా నిద్రపోవాలి అని చెప్పిందట. ఎందుకంటే పక్కన ఉన్న వెళ్తుంటే కదా, అంటే ప్రతి దానికి ఒక పక్కన ఒక తోడు కావాలి. అందుకే యెహోవా దేవుడు ఆదాముకు తోడుగా అమలు చేశాడు. అంటే ఒక్కరు ఉండలేదు. ఎక్కడ చూడండి ఒక్కరు బ్రతకడం చాలా కష్టం. ఆ విధంగా గురువు ఏం చెప్పిందంటే, ఈరోజు నేను ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి, నాకు రెస్ట్ అవసరం, నేను విశ్రాంతి తీసుకోవాలి, ఎక్కువసేపు నిద్రపోవాలి అని చెప్పింది. ఆ విన్న ఆవు, అవునా మిత్రమా, తీసుకో, ఏముందిలే, రేపు కొంచెం ఉదయం కొంచెం లేట్గా లేచి నీ పనులు నువ్వు చేసుకో, నీ పనులు అయితే ఎట్లా నువ్వు చేయాలి కదా. గుర్రం చేసే పని గుర్రమే చేయాలి, గాడిద చేసే పని గాడిదనే చేయాలి, ఆవు చేసే పని ఆవు చేయాలి. అప్పుడు అని చెప్పి దాన్ని సర్దులు వచ్చేసి ఆ తర్వాత మరుసటి రోజు ఆమె ఏం చెప్పిందట, నా కుక్కతోటి, నాకు గుర్రం చెప్పింది తనకు చేత కావట్లేదట. ఎందుకు చేత కావట్లేదు అంటే పని ఎక్కువైనట్టుంది. అంటే ఆమె అనుకుంటుంది ఏమని, పని ఎక్కువ అవ్వడం వల్ల చేత కావట్లేదేమో అని. నా గుర్రం చెప్పింది చేత కావట్లేదట, పని ఎక్కువైంది, ఎట్లన్నా రెస్ట్ తీసుకోవాలంటుంది అని నాకు చెప్పిందని ఆవు కుక్కకు చెప్పిందట. ఆ కుక్క వచ్చేసి మరుసటి రోజున పిల్లికి ఏం చెప్పిందట, గుర్రానికి చేత కావట్లేదట, పని ఎక్కువైందట, కాబట్టి గుర్రము ఆవు జత కట్టి వాళ్ళ పని మనందరితో చేపించుకుందాం అనుకుంటున్నాడు అని కుక్క చెప్పింది. గుర్రం ఆవుకు చెప్పింది ఒకటి, ఆవు కుక్కకు చెప్పింది ఒకటి. కుక్క మరుసటి రోజు పిల్లికి ఏం చెప్తుందటంటే, మనందరం జత కట్టేసి ఎవరి పనులు వాళ్ళే చేసుకునేలాగా చేయాలి. వాళ్ళ పెద్దోళ్ళు ఎత్తు ఉంటారు, హైట్ ఉంటారు, గుర్రం బలంగా ఉంటారు కాబట్టి మన మీద ఆధిపత్యం చెలాయించి పనులన్నీ మనతో చేయించుకోవాలనుకుంటుందట. గుర్రానికి కష్టం అయిపోయిందట, చేత కావట్లేదంట. చూడండి, గుర్రము ఆవుకు చెప్పింది, ఆవు తర్వాత కుక్కకు చెప్పింది, కుక్క పిల్లికి చెప్పింది. పిల్లి కుందేలుకి ఏం చెప్పిందటంటే, మనందరం కలిసి ఒకే తట్టు మీద ఉండాలంట. గుర్రం చెప్పిందండి ఈ విషయం. ఎందుకంటే మన యజమాని మన మీద ఎక్కువ పనిభారం మోపుతున్నాడంటే మనం మోయలేకపోతున్నాము అని గుర్రం డిసైడ్ చేసింది. కాబట్టి మనందరం ఒక పట్టు మీద ఉండి అవసరమైతే యజమానికి ఎదురు తిరగాలి అని చెప్పేసి ఎవరు, కుందేలుకు చెప్పేసింది. అక్కడ గుర్రం చెప్పిందేమో పాపం చేత కావట్లేదు, రెస్ట్ తీసుకోవాలని. అది కుందేలు దగ్గరకు వచ్చేసరికి ఏం జరిగిపోయింది, అసలు మొత్తం అది పని చేయకుండా మనందరినీ జట్టు కట్టేసి మనతో పని చేయించుకొని మన మీద లీడర్ అయిపోయి అసలు అవసరమైతే యజమాని కూడా ఎదురు తిరగాలి అని చెప్పేసి. అంటే ఒక మనిషి ఒక జంతువు నుంచి ఇంకో జంతువు దగ్గరకు వచ్చేసరికి వార్త మారిపోతుంది. ఆ కుందేలు క్యూట్గా అందంగా ఉంటుంది కదా, పనివాడు నన్ను ఎక్కువ ప్రేమిస్తాడట. కుందేలు ఏమంటుందట, పనివాడు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను పనివాడికి చాలా భక్తితో ఉండాలి, గురుభక్తితో ఉండాలి అని చెప్పేసి ఈ విషయం యాజ్ ఇట్ ఈస్గా పోయి పనులకు చెప్పేసి, ఇట్లా గుర్రము అన్ని జంతువులను జత కట్టేస్తుంది, పని చేయదని డిసిషన్కి వచ్చేసిందట. దానికి కష్టం ఎక్కువైందట, మన యజమాని కష్టం ఎక్కువ చేపిస్తున్నాడట. అదే ఆ విన్న పనివాడు ఏం చేస్తాడంటే యజమాని దగ్గరికి వెళ్ళిపోయాడట. యజమాని దగ్గరికి వెళ్ళిపోయి గుర్రం అందరికి చెడగొడుతుంది, గుర్రమే పని చేయకుండా గుర్రంతో పాటు మిగిలిన జంతువులన్నీ కూడా పని చేయకుండా చూడాలని ప్రయత్నం చేస్తుంది. ఏ విధంగా అయినా మీరు గుర్రం మీద చర్య ఏదైనా యాక్షన్ తీసుకోవాలి దొరగారు అని భూస్వామికి చెప్పాడు.
భూస్వామి చాలా కోపంతో రగులుతూ వచ్చిపోయాడట. నా యొక్క వ్యాపారము, నా పంట పొలాలు ఇవన్నీ కూడా గుర్రం చెడగొట్టేలాగుందని చెప్పేసి వచ్చి ఏం చేసిందంటే భూస్వామి వచ్చి గుర్రాన్ని కొడితే గుర్రం చచ్చిపోయింది. గుర్రాన్ని కొట్టినప్పుడు ఏమైంది? గుర్రం చచ్చిపోయింది. కారణం ఏంటి? తన మనసులో ఉన్న బాధని పక్కనకి చెప్పుకోవడమే పెద్ద సమస్య ఇది. తన మనసులో ఉన్న ఆలోచనని పక్కనకి చెప్పేయడం వల్లనే పెద్ద సమస్యగా మారిపోయి ఎక్కడి వరకు వచ్చింది? దాని ప్రాణం తీసే వరకు వచ్చింది. కాబట్టి ఎవరైనా మనము చెప్పుకున్న ఏ సమస్యనైనా పక్కల దగ్గరికి పోయేసరికి రెండు ఉద్దేశాలు జరుగుతుంటాయి. ఒకటేమో సానుభూతి ప్రకటిస్తారు, రెండోదేమో బయట మన గురించి చులకనగా మాట్లాడతారు. సమస్య స్నేహితులు కానీ, లేకపోతే చుట్టాలు కానీ, బంధువులు కానీ, అక్క చెల్లెలకు, అన్నదమ్ములు కానీ చెప్పుకుంటే ఏం జరుగుతుంది? ఒకటి సానుభూతి చూపిస్తారు, రెండోది నీ ఆబ్సెన్స్లో నీ గురించి చులకనగా మాట్లాడతారు. నీ ఆబ్సెన్స్లో నీ గురించి చులకనగా మాట్లాడతారు. ఇక్కడ రెండు పొందుతున్నావు. ఒకటేమి సానుభూతి, రెండోది చులకనైపోతున్నావు జనాల మధ్య. మన గురి ఎక్కడ ఉండాలి అంటే, నువ్వు చెప్పాలనుకున్న ప్రతి సమస్య ఎవరికి చెప్పాలంటే దేవునికి చెప్పాలి. నువ్వు పక్కన ఎవరికి చెప్పినా వాటి అర్థాలు మారిపోతూ ఉన్నాయి. నువ్వు ఏ విధంగా చెప్పినా కానీ దాని యొక్క అర్థము మారిపోతుంది. అక్కడ పదాలు అన్నీ సేమ్ ఉంటాయండి, ఏం మారు. మనం చెప్పిన పదాలు యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి, కానీ అది వేరే వాళ్ళ నోటి నుంచి బయటికి పోయే వారికి కొంచెం సర్కాజం అప్లై చేస్తారు, కొంచెం ఇరిటేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తారు. అంటే పదాలు అయ్యే కానీ చెప్పే విధానంలో తేడా ఉంటుంది. అందుకోసమే నీ మనసులో ఉన్న ఏ ఆలోచన అయినా కానీ ఎవరికి చెప్పాలి? మన దేవుడైన యెహోవాకే చెప్పాలి. నువ్వు నీ స్నేహితులను కలవాలి అనుకొని నీకున్న సమస్యని కలిసి వాళ్ళకి చెప్పడం వల్ల ఈరోజు బాగున్నా నీ స్నేహితుడు రేపు నీతో బాగుంటాడని గ్యారెంటీ లేదు. ఈరోజు నేను సమస్య నుంచి బయటపడేసిన స్నేహితుడు రేపు నీతో సక్రమమైన సంబంధం ఉంటాడన్న నమ్మకం లేదు. Once known issue is a secret. Two's known issue is not a secret. ఒక్కళ్ళకే తెలిస్తే అది సీక్రెట్ అండి, ఇద్దరికి తెలిస్తే అది సీక్రెట్ కాదు. ఎందుకు అంటే నాకు నా స్నేహితుడు ఉంటాడే, ఎవరో ఒక స్నేహితుడు, కృష్ణ చైతన్య అనే స్నేహితుడు ఉన్నాడు. నాకు ఆయన క్లోజ్ ఫ్రెండ్, కానీ ఆయనకు నేను రెసిప్రోకల్గా క్లోజ్ ఫ్రెండ్ ఉండను. ఆయనకు ఇంకొక ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు, ఆ ఇంకొక ఆయనకు ఈయన క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు, ఇంకొక ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు. ఫ్రెండ్షిప్ క్లోజ్నెస్ అనేది సింగిల్ వే, రెసిప్రోకల్ కనుక రాదు, అదే క్లోజ్నెస్. కాబట్టి దేవుడు క్లియర్గా మోషేతో చెప్తున్నాడు ఏమని? ఇది ధర్మశాస్త్రంలోని భాగం అండి. నిర్గమకాండం అంతా ధర్మశాస్త్ర భాగమే. ధర్మశాస్త్రాన్ని మోసే రాశాడు. ఎవరు చెప్తుంటే రాశాడు అంటే దేవుడు, యెహోవా దేవుడు చెప్తుంటే రాసిందే ధర్మశాస్త్రం. ఇంకోటి ఏంటి అంటే యెహోవా దేవుడు మోషే ఎక్కువ ఇట్లా డైరెక్ట్గా వచ్చి మోషే నేను చెప్తా రాసుకో కూర్చో అనలే. ఆత్మ చేత ప్రేరేపితము పొంది దేవునికి ఏమనిపించిందట? ఈ మాటలు, ఈ కట్టడలను ఎవరికి? మానవులకు విధించాలి అన్న ఉద్దేశంతో ఆత్మ చేత ప్రేరేపణ పొంది యెహోవా దేవుడు మోషేకు చెప్పాడు. ఏమని? దాంట్లో ఒక భాగం మాత్రమే ఇది. నిర్గమకాండము చూడండి, ఆది కాండం తర్వాత వచ్చే కాండాలు, ఆది కాండం మాత్రం చరిత్ర అండి. నిర్గమకాండం నుంచి మొదలుకుంటే అన్ని కాండాలు కూడా యెహోవా దేవుడు చెప్తున్న ధర్మశాస్త్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు భూలోకాన్ని? ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి అని అందరూ అడుగుతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని అనుసరించుతూనే దాంట్లో మార్పులు చేయడానికి. మార్పులు అంటే చేంజెస్ కూడా కాదండి. చేంజెస్ అంటే లేదని తీసుకొచ్చి పెడితే చేంజ్ అవుతుంది, చేంజెస్ కాదు, అమెండ్మెంట్స్.
మార్పును మాత్రమే, మార్పు, ధర్మశాస్త్రాన్ని మార్పు చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఎలా మార్పు చేస్తున్నారంటే పాపం చేత పట్టుబడ్డ స్త్రీ దగ్గరనే తెలిసిపోతుంది. ఏమని? పాపం చేసిన స్త్రీ రాళ్లతో కొట్టబడి చంపబడాలి. కానీ యేసుక్రీస్తు వారు ఆ విషయం జరగకుండా ఆపేశాడు. అంటే అక్కడ ఏంటి? ధర్మశాస్త్రంలో ఉన్న విషయాన్ని ఇంప్లిమెంట్ కాకుండా చేశాడు దేవుడు అక్కడ. అట్లనే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. కేవలము ధర్మశాస్త్రంలో ఉన్న చాలా ఖచ్చితమైన కట్టడలను మనుషులు ఎదుర్కోలేని కట్టడలను మాత్రమే అమెండ్మెంట్, సవరణ చేస్తూ వచ్చారు యేసుక్రీస్తు ప్రభువు. మోషేతో యెహోవా దేవుడు చెబుతున్నాడు, ఏమని? లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టులతో నీకు కలియకూడదు. చూడండి, ఇక్కడ రెండు పదాలు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అన్యాయ సాక్ష్యాన్ని పలుకుటకు దుష్టులతో నీవు కలవకూడదు అన్నాడు. అంటే అన్యాయ సాక్ష్యం పలకకుండా ఉండడానికైతే దుష్టులతో స్నేహం చేయొచ్చా? చూడండి, ఇక్కడ ఏమన్నాడు? అన్యాయ సాక్ష్యం పలుకుటకు దుష్టులతో స్నేహం చేయొద్దన్నాడు. ఓకే, దుష్టులతో స్నేహము అన్యాయ సాక్ష్యం పలకకుండా ఉండడానికి చేయొచ్చా? చేయొచ్చా? ఒకసారి ఆలోచించి చెప్పండి, కొంచెం మాట్లాడండి. అన్యాయ సాక్ష్యం పలకకుండా ఉండే విధంగా దుష్టులతో సాంగత్యం చేయొచ్చా? ఆలోచించి చెప్పండి. యేసుక్రీస్తు వారు పాపులతో సాంగత్యం చేశాడా? పాపులతో స్నేహం చేశాడా? పాపులతో కలిసి ఉన్నాడా? కలిసి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. కానీ దేనితో కలవలే? పాపముతో కలవలే. పాపులతోటే ఉన్నాడు, పాపముతో కలవలే. ఇక్కడ కూడా దీన్ని అనుసరించాడు యేసుక్రీస్తు ప్రభువు. దుష్టులతో నువ్వు స్నేహం చేయి, కానీ నీ స్నేహము వాళ్ళని మార్చే విధంగా ఉండాలి. దేవుని వైపు దుష్టులను నడిపించే విధంగా నీ స్నేహం ఉండాలి. కానీ దుష్టులతో స్నేహం చేసి నువ్వు దుష్టుల వైపు మారే విధంగా ఉండకూడదు. ఈ వచనంలో అదే అండి. దుష్టుడితో నువ్వు దుష్టుడి స్నేహం చేసి, దుష్టుడి సాంగత్యం చేసి నువ్వు దుష్టుడి వైపు మళ్ళామనుకోండి, వాని క్రియలు నీకు ఖచ్చితంగా వస్తాయి. వాని క్రియలలో భాగమే ఏంటిది? అన్యాయపు సాక్ష్యమును పలుకడం. అన్యాయపు సాక్ష్యాన్ని పలకడం ఏంటి అంటే దుష్టుని యొక్క క్రియ. దుష్టుని యొక్క క్రియ. దుష్టుడి క్రియలు నువ్వు చేయొద్దు, కానీ దుష్టుడితో స్నేహం నువ్వు చేయొచ్చు. నీ స్నేహాన్ని చూసి దుష్టుడు మారాలి, కానీ దుష్టుడి స్నేహానికి మాత్రం నువ్వు ప్రభావితం కావద్దు. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు ధర్మశాస్త్రంలో, ఏమని? అన్యాయపు సాక్ష్యాన్ని పలుకుటకై దుష్టుడితో నీవు కలయకూడదు. దేనికి కలవాలి? నువ్వు వారిని మార్చడానికి, వారి మారు మనసు పొందే విధంగా నువ్వు ప్రయత్నం చేస్తేనే దుష్టుడితో స్నేహం చేయి. కానీ దుష్టుడు నిన్ను మార్చే విధంగా ఉంటే నువ్వు స్నేహం చేయొద్దు. అసలు దుష్టుడు మారుతాడా? మనల్ని మారుస్తాడు కదా అనే ఆలోచన రావచ్చు. వాడు నువ్వు చేసే 100 మంచి పనులకు, 100 పాపరహితమైన కార్యక్రమాలకు, కార్యాలకు వాడు ప్రభావితం కాకపోయినా 101 దానికైనా ప్రభావితం అవుతాడండి. దేవుడు చెప్తున్నాడు కొత్త నిబంధనలో, నువ్వు ఏ పని కూడా రిజల్ట్ ఆశించి చేయొద్దండి. నువ్వు ఫలితం కోసం ఎదురు చూస్తూ ఏ పని చేయొద్దు. దేవుని కార్యాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఒక స్నేహితుడి కోసం ప్రార్థన చేయడంలో గొప్పలేదు. ఒక శత్రువు కోసం నువ్వు ప్రార్థన చేస్తేనే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎట్టి పరిస్థితిలోనూ లేని వార్తను పుట్టించకూడదు అని క్లియర్గా చెప్తున్నాడు. అదేవిధంగా ఒకసారి ప్రకటన 2:15 చదవండి. ఒక్కసారి ప్రకటన 2:15 ఎవరైనా చెప్పడమ్మా. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో
ఉన్నారు. ఎలాంటి బోధన అనుసరించేవారండి? నికోలాయితు. వాళ్ళ బోధనలు ఏముంటాయండి? నికోలాయితు బోధనలు తెలుసా ఎవరికైనా? అంటే బైబిల్ చదువుతూ ఉంటాం కానీ దాంట్లో డెప్త్గా మనం అంటే ఈరోజు బైబిల్ చదవాలి, ఎందుకంటే రోజు బైబిల్ చదవాలి. బయటకు వెళ్తుంటే పొద్దున ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్తున్నాం అంటే బైబిల్ చదవాలి, ఒక అధ్యాయము లీస్ట్ ఒక వచనం చదవాలి, ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవాలి. కానీ బైబిల్ని భావయుక్తంగా చదవాలి. నికోలాయితు బోధనలు అంటే చెప్పండి చెప్తారే కానీ చెయ్యరు. ఇంకా వాళ్ళు చేసే బోధన ఎలా ఉంటుందంటే మధ్యస్థంగా ఉంటుందండి. అంటే దీన్ని చెడుకు అన్వయించుకోవాలన్నా, దీన్ని మంచిగా అన్వయించుకోవాలన్నా, క్రీస్తుకు అనుకూలంగా బ్రతకాలా, క్రీస్తుకు వ్యతిరేకంగా బ్రతకాలన్నా తెలియకుండా బోధన చేస్తుంటారు. నికోలాయితు బోధనలు అంటే వాళ్ళు ఖచ్చితమైన అర్థం ఏంటంటే వాళ్ళు ఏదైతే పని చేస్తారో వాళ్ళు బోధ చేస్తారు, పని చేస్తారు. మీరు మొన్న ఇట్లా చెప్పారు కదా ఈ బోధన, మరి ఇలా చేస్తున్నారు ఏంటంటే మీరు నా బోధనని అర్థం చేసుకోలేదు. నేను చెప్పింది ఇదే విధానం, దీని గురించే చెప్పా. కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే దాన్ని అర్థం చేసుకొని ఇది చేయొద్దు అనుకుంటున్నావు. పరమత సహనం అని బోధ చేస్తారు. పరమత సహనం అంటే దాని అర్థం ఏంటి అంటే ఇతర మతస్థులను గౌరవించడం, ఇతర మతాలను ఆచరించడం కాదు. వాక్య బోధన పరమత సహనం గురించి దేవుడు అందరిని, యేసుక్రీస్తు అందరిని ప్రేమించమన్నాడు. మీరు అందరినీ ప్రేమించండి. యేసుక్రీస్తు ప్రభు వారు హిందువులను ప్రేమించొద్దని లేదు, ముస్లింస్ను ప్రేమించొద్దని లేదు, అందరినీ ప్రేమించమన్నాడు. కానీ దేవుడు పాపులతో సాంగత్యం చేశాడు, స్నేహం చేశాడు, కానీ పాపంతో చేయలేదు. కానీ మీరు హిందువులను ప్రేమించండి అని చెప్తారు, కానీ వీళ్ళేం చేస్తారంటే హిందుత్వాన్ని ప్రేమించేస్తారు. వాళ్ళు పోయేసి ఎవరైనా పిలిచిరు అనుకోండి, ఇది వాళ్ళ ఇంట్లో ఏదో పండుగ చేస్తున్నాం, దేవతకు బలిస్తున్నాం, దాన్ని ఒక మేకలు వస్తున్నాం, గొర్రెలు వస్తున్నాం అంటే సరే అనిపోయి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వస్తారు. వాళ్ళ దేవతకు అర్పించిన అర్పణలను భుజించి వస్తారు. తెల్లారి కలవగానే మీరు అడిగారు అనుకోండి, మొన్ననే మీరు వాక్యం చెప్పారు, మళ్ళీ ఏంటంటే పోయి అక్కడ అన్య దేవతలకు బలిచ్చిన బలి వస్తువులను తిన్నారు అంటే నేను మన వాక్యం చెప్పింది అదే. పరమత సహనం అంటే ఎవడు ఏది పెట్టినా తినొచ్చు, నువ్వు ఏమంటారు ప్రసాదం పెట్టినా తినొచ్చు, మా దగ్గర కోసినా తినొచ్చు, ఏం చేసినా తినొచ్చు, అదే పరమత సహనం అంట. కానీ అది కాదు. నికోలాయితు బోధనలు అంటే అవే. కానీ క్లియర్గా చూడండి, పాత నిబంధనలో ఇశ్రాయేలీయులను దేవుడు అసలు ఎందుకు చెరకు అప్పగించాడో తెలుసా మీకు? బబులోను సామ్రాజ్యానికి యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులను యూదా అంటే అప్పుడు ఇశ్రాయేల్ దేశం రెండు భాగాలు, దక్షిణ రాజ్యం, ఉత్తర రాజ్యం. దక్షిణ రాజ్యం వచ్చేసి యూదులు ఉండేది, తర్వాత మిగిలిన 10 గోత్రాలు ఉండేది ఉత్తర రాజ్యం. ఈ దక్షిణ రాజ్యాన్ని, ఉత్తర రాజ్యాన్ని దేవుడు బబులోను నెబుకద్నెజరుకి ఎందుకు అప్పగించాడో తెలుసా అండి? చెరకు. ఈ కథ మనందరికీ తెలుసు, కానీ అందులో ఎందుకు అప్పగించాడో తెలియదు. ఇదే బబులోను రాజైన నెబుకద్నెజరుకి వీళ్ళందరినీ అప్పగించాడు. బబులోను రాజైన నెబుకద్నెజరే వీళ్ళందరినీ తీసుకొని చెరపట్టబడి తీసుకొని పోయాడు. ఎందుకు తీసుకోబడి? వీళ్ళు దేవుడు ప్రజలు కదా, ఆయన అన్యుడు కదా, ఆయన అన్యుడే కదా. ఆయన అన్యుడు, అసలు యెహోవా దేవుడిని పేరు విన్నోడు కూడా కాదండి నెబుకద్నెజరు. యెహోవా దేవుని పేరు కూడా వీళ్ళకి చెరపట్టబడే వరకు వినలేదు. వాళ్ళ దేవత పేరు ఏంటి? ఏం పేరండి వాళ్ళ దేవత పేరు? దానియేలు పేరు మార్చినాక ఏం పేరు అయిందండి? బెల్షాజారు. బెల్షాజర్ వేరే, బెల్షాజారు. నెబుకద్నెజరు పూజించే దేవత పేరు బెలుషాజారు అన్నట్టు. అదే పేరు వాళ్ళ దానియేలు పెడతాడు. దానియేలు బాగా నచ్చి వాళ్ళ దేవత పేరు పెట్టుకుంటాడు నెబుకద్నెజరు. బెలుషాజారు పూజించే నెబుకద్నెజరు ప్రపంచాన్ని మొత్తము జయించాడండి. ఆ తర్వాతనే ప్రపంచం మళ్ళా విడిపోయింది. ప్రపంచం మొత్తం బెల్షాజారు చక్రవర్తిగా ఉన్నాడు ప్రపంచానికి, దేశానికి. ఎందుకు ఆశీర్వదించిండండి దేవుడు? దేవుడు ఆశీర్వదించాడు. నెబుకద్నెజరు క్లియర్గా చెప్తాడండి, నెబుకద్నెజరుని నేను ఆశీర్వదిస్తున్నాను, నెబుకద్నెజరు మీ అందరినీ అప్పచెప్తాను
మీరు నెబుకద్నెజర్ దగ్గరికి బందీలుగా వెళ్ళిపోవడం దేవుడు చెప్తాడు. ఎందుకు చెప్తున్నాడు? వారు ధర్మశాస్త్రాన్ని ఫాలో కాకుండా దేవుణ్ణి పూజించకుండా అన్య దేవతలను పూజించడం స్టార్ట్ చేశాడు. అదే నెబుకద్నెజర్ అన్య దేవతలనే పూజించాడు కదా. అదే నెబుకద్నెజర్ అన్య దేవతలనే పూజించాడు. మరి ఎందుకు నెబుకద్నెజర్ని ఆశీర్వదించాడు? వీళ్ళు అన్య దేవతలను పూజిస్తే ఎందుకు చెరకు అప్పగించాడు దేవుడు? నెబుకద్నెజరు యెహోవా దేవుని తెలవకుండా అన్య దేవతలను ఆరాధించాడు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవుడు ఉన్నాడని తెలిసి కూడా అన్య దేవతలను పూజించారు. ఒకటి ఏంటి అంటే, మీరు ఒకసారి దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు వారిని నిజ రక్షకునిగా అంగీకరించి వేరే ఏ అన్య దేవతలకు సంబంధించిన ఆచారాలని పాటించినా కానీ దేవుడు మెత్తుతాడండి. ఖచ్చితంగా వదిలిపెట్టడు. దేవుడు మెత్తుతాడు. అందుకని అక్కడ నెబుకద్నెజర్ని ఆశీర్వదించాడు. నెబుకద్నెజర్ను కూడా శిక్షించాడు. ఎందుకు శిక్షించాడు? యెహోవా దేవుడు ఆశీర్వదించిందని తెలిసిన తర్వాత ఏం చేశాడు? అహంకారంతో తనను తానే గొప్ప చేసుకొని నేనే కట్టించుకున్నా, నేనే చేసుకున్నా, నా వల్లనే జరిగిందని చెప్పాడు. దానివల్లనే దేవుడు అహంకారంతో ఉన్నందుకే నెబుకద్నెజర్ని మొత్తి 7 సంవత్సరాలు అడవుల పాలు తిరిగి గడ్డి తినేలాగా చేశాడు. మన జీవితాలు కూడా అంతే. నువ్వు దేవుణ్ణి ఎరగలేదో దేవుడు నిన్ను ఏమీ పట్టించుకోడు. నువ్వు దేవుణ్ణి ఎరిగావు, నీ వల్ల దేవునికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా దేవుడు నిన్ను వెతుకుతాడు. నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు. కానీ నువ్వు వెచ్చగా ఉంటే దేవుడు నోట్లో నుంచి ఉమ్మేస్తా అన్నాడు. మనం తినేది కింద పడితే తీసుకొని తింటామేమో. ఒకవేళ ఆకలి బాగా అవుతుంటే ఏదైనా తింటుంటే కింద పడ్డది అనుకోండి, తీసి కడుక్కొని మళ్ళా తినొచ్చు. కానీ ఉమ్ము వేసామనుకోండి, వెనక తీసుకుంటామా? ఎంతటి వాడైనా వెనక తీసుకోడు. అందుకని కుక్కలు తిడుతారు, మనుషులు తిడుతుంటారు. కుక్క బ్రతుకులు ఇదే బ్రతుకురా, కుక్క మనుషులు అంటారు. ఎందుకంటే కుక్క ఒక్కటే కక్కింది మనం నాకేస్తుంది. దేవుడు మనిషే కిందికి కూర్చుని మళ్ళీ వెనక తీసుకోడు, ఊస్తే దాన్ని ముట్టుకోడు. అట్లాంటి దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వెచ్చగా ఉంటే నా నోట్లో నుంచి భూమి వేయబడ్డట్టే అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఉంటే నా బిడ్డగానైనా బ్రతుకు, లేదా నా నామం తెలియకపోతే నువ్వు అన్యునిగానే ఉండు. కానీ నా నామాన్ని ఎరిగి అన్య ఆచారాలను పాటించొద్దని చెప్తున్నాడు. అన్య ఆచారాలని పాటించొద్దు అని చెప్తున్నాడు దేవుడు. చాలా ఈ ఒక్క విషయంలో ప్రతి ఒక్కళ్ళకు గట్టిగా నేను చేసే హెచ్చరిక ఏంటిదంటే, నువ్వు యెహోవా దేవుని యేసుక్రీస్తుని తెలుసుకోలేదు. నీకు ఎలాంటి శిక్ష ఉండదా తెలియదండి, సెకండరీ ఆప్షన్. కానీ నువ్వు యెహోవా దేవుని యేసుక్రీస్తు వారిని ఎరిగిన తర్వాత, తెలుసుకున్న తర్వాత, నువ్వు నీ ఏకాగ్రతని, నీ చూపుని పక్కకు పంపిస్తే దేవుడు ఖచ్చితంగా మొత్తుతాడు. చూడండి, ఇప్పుడు ఇదే గ్రంథంలో లేని వార్తను పలికిన, అంటే మన పరిశుద్ధ గ్రంథంలో లేని వార్తను పలికిన ప్రవక్తలు ఉన్నారా అండి? పలికిన ప్రవక్తలు కూడా ఉన్నారండి. బిలాము ప్రవక్త బాలాకు రాజు దగ్గరికి వెళ్ళి లేని వార్తను పలికేసిండు. దేవుడు ఏం చేసిండు? బిలాముని మొత్తేసిండు. విన్న బాలాకులు కూడా ఏం చేసిండు? రాజ్య సింహాసనం నుంచి దించేసిండు. లేని వార్త, సొంతంగా నీకు వచ్చిన ఆలోచనని పరుల మీద నెట్టొద్దు. నీకు వచ్చిన ఆలోచనని దేవుని కార్యంగా నువ్వు ఈ లోకంలో ఎట్టి పరిస్థితుల్లో చేయదు. సాతాను ఏం చేస్తుందంటే, దేవుని దగ్గర పోతుంటారు తెలుసా? దేవుని మీటింగ్కు ఇప్పుడు మీకు మన చర్చెస్లో, ఎస్పెషల్లీ బ్యాప్టిస్ట్ చర్చెస్లో ఫస్ట్ సండే ఆర్ థర్డ్ సండే, సెకండ్ ఏదో ఒక సండే రోజు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ ఉంటుందండి. అవునా? అందరం వస్తాం, పెద్దలు అందరూ వస్తారు. తర్వాత ఎప్పుడో 6 నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ కూడా ఉంటుంది. అంటే చర్చికి వచ్చే ప్రతి ఒక్కరు ఆ మీటింగ్కి రావచ్చు. జనరల్ బాడీ మీటింగ్ వేరే, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ వేరే. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్కు అందరూ వస్తారు. ఎగ్జిక్యూటివ్స్ కమిటీ మెంబర్స్ వస్తారు, తర్వాత
క్యాబినెట్ పోస్టులో ఉన్న వాళ్ళు కూడా వస్తారు. అట్లాగే దేవుని దగ్గర మీటింగ్కు సాతాను వెళ్తుందండి. ఖచ్చితంగా సాతాను వెళ్తుంది. ఎవరి గురించి వెళ్ళిందండి? యోబు గురించి సాతాను దగ్గరికి వెళ్ళింది. సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళాడు. అంటే నిన్ను ఏం చేయాలన్నా కానీ దేవుడు సాతానుకు పర్మిషన్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే రాదు. అప్పుడు పోయేసి దేవుడు అడిగాడు నమ్రతతో, ఏమని? సాతాన్ని చూసావా, నా భక్తుడు భూలోకం అంతా తిరిగావు కదా, నా భక్తుడిని చూసావా అని. కానీ ఇప్పుడు సాతాను ఏం చెప్తుంటాడు తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి సాతాను ఏం చెప్తుండొచ్చు తెలుసా? అయ్యా యెహోవా దేవా, నేను భూలోకం అంతా తిరిగి వస్తున్నా, భూలోకంలో అందరు జనాలు బాగానే ఉన్నారు, కానీ ఏం జరుగుతుందంటే నీ బిడ్డలు, ఎస్పెషల్లీ నీ బిడ్డలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేయాలనుకున్న దరిద్రపు భ్రష్ట కార్యాలని చేసేస్తున్నారు. ఆ కార్యం అయిపోగానే పక్కకు వచ్చి ఏం చెప్తున్నారంటే అట్లా సాతాను నన్ను ప్రేరేపించిందని చెప్తున్నారండి. అసలు ఇంకా నీ బిడ్డలకు వచ్చే దుర్మార్గమైన ఆలోచనలు నాకు రాట్లే. అసలు వాళ్ళకే వస్తున్నాయి. వాళ్ళ సొంత ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసుకుంటా వాళ్ళు మేము పరిశుద్ధమే కానీ మేము మంచి చేద్దాం అనుకున్నాం, కానీ సాతాను ప్రేరేపించి సాతాను మా నెత్తి మీద కూర్చొని మమ్మల్ని ఈ పని చేయించిందని చెప్తున్నాడు దేవుని దగ్గర. కానీ వాస్తవంగా సాతాను నా ఇన్వాల్వ్మెంటే లేదండి. నీ బిడ్డకున్నంత ఘోరమైన భ్రష్ట తెలివి నాకు లేదు. వాస్తవంగా చెప్పాలంటే నన్ను నీ బిడ్డల్ని భ్రష్టత్వంలో పోటీ పెడితే వాళ్ళే ముందుంటారట అని చెప్తుంటారు సాతాను దేవుని దగ్గర. నువ్వు చేయాలనుకున్న ప్రతి పని చేసేస్తున్నావు, ప్రతి భ్రష్టత్వమైన పని చేసేస్తున్నావు. కానీ ఏం చెప్తున్నావు? సాతాన్ని బ్లేమ్ చేస్తున్నావు. అది నీ సొంత ఆలోచనే, కానీ సాతాను ఇచ్చిన ఆలోచన అని చెప్తున్నావు. ఇక్కడ నువ్వు చెప్పే నీ సొంత విషయంలో నువ్వు చెప్తున్నావే, ఇది నా ఆలోచన కాదు, సాతాను ఇచ్చిన ఆలోచన, సాతానే నన్ను నా నెత్తి మీద కూర్చొని ఆ పని చేయించిందని చెప్తున్నావే. కానీ నీ మనస్సాక్షికి తెలుసు అది నువ్వు సొంతగా చేశావు. నిన్ను ఎవరు ప్రేరేపించలే, నీ స్నేహితుడు ప్రేరేపించలే, నీ సాతాను ప్రేరేపించలే, మీ అమ్మ ప్రేరేపించలే, మీ నాన్న ప్రేరేపించలే, నీ భార్య, నీ భర్త ఎవరు ప్రేరేపించలే. నువ్వే సొంతంగా చేస్తూ నీ స్నేహితులకు, నీ చుట్టాలకు, నీ మిత్రులకు, బంధువులకు, నీ తోటి సంఘస్థులకు అందరికీ ఏం చెప్తున్నావు అంటే అసలు అయ్యో ఆ పని చేసేసాను, సాతాను ప్రేరేపించింది అని చెప్తున్నావు. కానీ ఇది కూడా లేని వార్త అండి. సాతాన్ని ప్రేరేపించకుండానే నువ్వు చెప్తున్నావు, లేని వార్తనే చెప్తున్నావు. ఆ రోజు బీలాము కూడా ఏం చెప్పాడు? బాలాకు దగ్గర పోయి ఏదైతే చెప్పాడో, ఈరోజు నీ మనస్సాక్షితోటి తప్పు చేస్తూ నీ సంఘస్థులకు, మీ అమ్మకు, మీ నాయనకు అందరికీ నువ్వు ఏం చెప్తున్నావంటే అన్ఎక్స్పెక్టెడ్గా చేసేసా. ఆ టైంలో నాకు ఏం జరిగిందో తెలియదు, కానీ నువ్వు ఫుల్ కాన్షియస్లో ఉండి చేస్తావు. బాలకు డబ్బు కోసం ఆశపడి చేశాడు. నువ్వు దేనికోసం ఆశపడి చేస్తున్నావు? నువ్వు చేసే భ్రష్ట కార్యాలు దేనికోసం ఆశపడి చేస్తున్నావు? వాస్తవంగా చెప్పాలంటే డబ్బు కోసం నువ్వు చేయట్లేదు. ఆ రోజు బాలకు దేనికి చేశాడండి? డబ్బు కోసం చేశాడు. ఆయన కిరాయి ప్రవక్త అని పేరుంది బైబిల్లో. ఆ బాలకు ఏం పేరుంది? కిరాయి ప్రవక్త. అంటే కిరాయి తీసుకొని ప్రవచనం చెప్పేసాడు. కిరాయి ప్రవక్త. ఈరోజు నీ కుటుంబానికి నువ్వు ఏ వ్యక్తి అవుతున్నావు? నువ్వు డబ్బు కోసం చేస్తున్నావా? ఆ రోజు డబ్బు కోసం చేశాడు ప్రవక్త. ఈరోజు నువ్వు డబ్బు కోసం చేస్తున్నావా? డబ్బు కోసం చేస్తున్నావా? ఫస్ట్ చేసే అబద్ధాలల్లా మొదటి అబద్ధం, లేని వార్త ఎక్కడ చెప్తామంటే అండి, మనం మంచోళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి చెప్తాం. మనం మంచోళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి చెప్తాం. మనం మంచోళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి అబద్ధాలతో స్టార్ట్ చేస్తుంటాం. స్టార్ట్ చేసి అబద్ధాలు ఆడుతూ 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 లేని ముచ్చట్లు పెడుతూ 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 అది అలవాటుగా మారిపోతుంది. నువ్వు మంచోడు అయితే నీకే ఉపయోగం. నువ్వు మంచోడు అయితే నీకే ఉపయోగం, నీ కుటుంబానికి ఉపయోగం. నువ్వు మంచోడుగా నటిస్తే నీకే నష్టం. నువ్వు మంచోడుగా నటించడానికి అబద్ధాలు చెప్తున్నావు, అది నీకే నష్టం. దేవుడు ఇష్టపడడు. దేవుడు నీ జీవితంలో ఏ కార్యాలు చేయడు. దేవుడు ఒక్క కార్యం కూడా చేయడండి నీ జీవితంలో. నువ్వు మంచోనిగా నటించడానికి, మంచోనిగా అని పేరు తెచ్చుకోవడానికి అబద్ధాలతో నువ్వు కడుతున్న యొక్క మంచితనపు గోడ దేవుడు కుప్పగురి చేస్తాడు.
ఈ లేని వార్త అనేది అక్కడనే స్టార్ట్ అయింది. మంచోనిగా నీ పేరు తెచ్చుకోవడానికి నువ్వు వాడుతున్నావు. సమాజంలో ప్రస్తుతం ఎట్లా అయిపోయిందండి అంటే, బాగా ఆలోచించండి, సమాజంలో ఎట్లా అయిపోయిందంటే, ఎదుటి వాడిని చెడ్డోళ్ళు చేస్తే అబద్ధాలతోటి నువ్వు మంచోళ్ళు అయిపోతావు అనుకుంటున్నావు. ప్రతి మన జీవితంలో పలానా ఆయన మంచోడు కాదు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. నువ్వేమనుకుంటావంటే ఆయన చెడ్డోడని ప్రూవ్ చేస్తే, మంచోడు కాదని ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా నువ్వు మంచోడిని అయిపోతావు అనుకుంటావు. కానీ నువ్వు మంచోడిని కాదు, వాడు చెడ్డోడు అయిపోతాడేమో. వాడు చెడుతనం నువ్వు బయట పెడితే వాడు చెడ్డోడు అయిపోతాడేమో, కానీ నువ్వు మంచోడిని కాదు. నువ్వు మంచోడిని కావాలంటే నువ్వు మంచి కార్యాలు చేయాలి. నువ్వు మంచి కార్యాలు చేయాలి. మంచి కార్యాలు చేస్తేనే నువ్వు మంచోడు అయిపోతావు. ఎదుటి వాడిని చెడ్డవాడిని చేస్తే నువ్వు మంచోడు అయిపోవు. ఎదుటి వాడిని మంచి చెడ్ల గురించి ఆలోచిస్తే అసలు నువ్వు మంచోడివే కాదు. నువ్వు ఎదుటి వాడిని బ్లేమ్ చేయడానికి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు మంచోడు కాదు. నువ్వు ఎట్లా మంచోడు అవుతావు? దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? లేని వార్తను పుట్టిస్తున్నావు, వాని గురించి నీకు తెలవని వార్త నువ్వు ప్రచారం చేస్తున్నావు అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడు. నువ్వు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నావు? తప్పిపోతున్నావు. ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవట్లేదు. సమాజంలో ప్రస్తుతం ఉన్న పెద్ద సమస్య అదండి. ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా, ధర్మశాస్త్రాన్ని లెక్కలోకి తీసుకోకుండా, ధర్మశాస్త్ర ప్రవర్తన లేకుండా నీ సొంత ప్రవర్తనతో నీకు లాభమయ్యే పనులు చేయకుండా నీకు నష్టమయ్యే పనులు చేస్తున్నావు. ఎదుటి వారికి నష్టం చేయాలనుకుంటే అది నీకు నష్టమైన పనియే. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మనకున్న క్విజ్ ఏంటంటే జకర్యా గ్రంథం. జకర్యా, హగ్గయి, మలాకి వీళ్ళు ముగ్గురు కూడా చివరి ప్రవక్తలండి. జంట ప్రవక్తలే వీళ్ళు మొత్తం. ఈ జంట ప్రవక్తలు అంటే హగ్గయి కాలము, జకర్యా కాలము, మలాకి కాలం ఒకటే. ఒకే కాలంలో వీళ్ళు ముగ్గురు ఉన్నారు వివిధ ప్రాంతాలలో. ఎందుకంటే అప్పుడు ఇశ్రాయేలీయులు చెరకు కొనుక్కోబడిన తర్వాత కొంతమంది ఈజిప్ట్కి వెళ్ళిపోయారు, తప్పించుకొని. బబులోను నెబుకద్నెజర్ని తప్పించుకొని ఈజిప్ట్కి వెళ్ళిపోయి దాచుకున్నారు. కొంతమంది ఇక్కడే శేషించిన జనాలు ఇక్కడే ఉన్నారు. అంటే అంటే ఎవరినైతే తీసుకుపోయిండో, ఎవరైతే పారిపోయారో వాళ్ళు కాకుండా శేషించిన జనాలు ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్నారు. 3 భాగాలు అయ్యారు, అంతేనా? 3 భాగాలు. ఒకటి వచ్చేసి నెబుకద్నెజర్తో బబులోనుకు చెరపట్టబడి తీసుకుపోయే వాళ్ళు. రెండో వాళ్ళేమో బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజర్ కింద బ్రతకడం ఇష్టం లేకుండా ఈజిప్టుకు పారిపోయిన వాళ్ళు. ఈజిప్టుకు పోవద్దని ఖచ్చితంగా చెప్పిండు దేవుడు. ఐగుప్తు దేశానికి మీరు వెళ్ళొద్దు అని చెప్పిండు. అయినా కానీ తప్పించుకొని దేవుని మాట వినకుండా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన గ్రూప్ ఒకటి. తర్వాత శేషించిన జనాలు అంటే వీళ్ళని చెరపట్టబడి బబులోనుకు తీసుకుపోయేటప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజర్ యొక్క దేహ సంరక్షకుడు నెబూజరదాను ఏం చేస్తాడంటే ఈ ఇశ్రాయేల్ జనాంగం ఉండే భూభాగం, అంటే మనం చదువుకుంటాం కానాను దేశం, ఈ యొక్క ఇశ్రాయేలీయులు జనాలు ఉండే భూభాగము చాలా సారవంతమైన భూభాగం. ఇట్లాంటి భూభాగాన్ని పంటలు లేకుండా ఎడారిలాగా వదిలేస్తే మంచిది కాదు అని చెప్పేసి ఈ ఇశ్రాయేలీయులు ఉండే భూభాగంలో పంటలు పండించడానికి ద్రాక్ష తోటలు, తర్వాత వివిధ రకాల పంటలు, జంతువులను, గొర్రెలను పెంచడానికి ఏం చేశాడంటే నెబూజరదాను కొంతమంది ఇక్కడ ఉంచి ఒక సామంత రాజును ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక ప్రవక్త, తర్వాత ఈజిప్ట్ పోయిన వాళ్ళకి ఒక ప్రవక్త, తర్వాత వచ్చేసి చెరపట్టబడి బబులోనుకు పోయిన వాళ్ళు 2 ప్రవక్తలు. ఆ 2 ప్రవక్తల్ని కూడా దేవుడు ముందే కార్యం కోసమే పంపించాడు. ఎందుకంటే బబులోను దేశము 2 భాగాలుగా విడిపోతుంది. పారసిక సామ్రాజ్యం, మాదీయ సామ్రాజ్యం. పారసిక సామ్రాజ్యానికి ఒక ప్రవక్త, తర్వాత మాదీయ సామ్రాజ్యానికి ఒక ప్రవక్త. మాదీయ సామ్రాజ్య ప్రవక్తనే ఇర్మియా. ఈ 3 హగ్గాయి, మలాకి, ఇర్మియా లాస్ట్కి వచ్చిన ప్రవక్తలు, చివరి ప్రవక్తలు. అందుకని బైబిల్లో వరుసగా ఉంటాయి 3 ఆఖరి. ఈ 3 ప్రవక్తల తర్వాత ప్రవక్తలు లేరండి. ప్రవక్తలు లేరు. ప్రవక్తనే కాదు, ప్రార్థన చేసి దేవుడు ఇది చేస్తా అది చేస్తా అని చెప్తుంటారు కదా చాలామంది. ప్రార్థన తల మీద చేయబెడతారు, ప్రార్థన చేస్తారు, ఇట్లా ఊపుతుంటారు. ఇది చేస్తాడు దేవుడు, నీకు ఈ కార్యం చేస్తాడు, ఆ కార్యం చేస్తాడు, నీకు ఉద్యోగం ఇస్తా అంటున్నాడు, నీకు ఇల్లు ఇస్తా అంటున్నాడు,
నీకు ఆరోగ్యం ఇస్తా అంటున్నాడు అని చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ దొంగ ప్రవక్తలే. యెహోవా దేవుడు క్లియర్గా చెప్పిండు ఇర్మియా గ్రంథం, జకర్యా గ్రంథంలోనే 13వ అధ్యాయంలో, ఇక నుంచి ప్రవక్తలు లేరు, దేవునితో మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు. దేవుడు ఎవరితో మాట్లాడమని చెప్పాడు. ఇక నుంచి ప్రవక్తలు లేరు, ఇక నుంచి నాతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, నేను ఎవరితో మాట్లాడను. ప్రవచనాలు ఎవరైనా చెబితే దేవుడు యెహోవా దేవుడు ప్రవక్తను నేను, నాకు దేవుడు ఇది కనపరచాడు అది కనపరచాడు అని చెబితే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులతోనే వాళ్ళని చంపిస్తా అని చెప్పాడు. వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళని చంపిస్తా అని చెప్పాడు. ఎవరైనా కానీ ఈ యొక్క లేని వార్త పుట్టించడం అంటే ఏంటంటే, నేను చెప్పదలుచుకున్న ఉద్దేశమే అది. ఇక్కడ లేని వార్త అంటే నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి దేవుడు అది ఇస్తా అన్నాడు, ఇది ఇస్తా అన్నాడు, ఇది చేస్తా అన్నాడు, అది చేస్తా అన్నాడు అంటే నమ్మొద్దు. నీకు దేవుడితో మాట్లాడే శక్తి లేదా? నువ్వు మోకరించలేవా? నువ్వు మోకరిస్తావా లేదా? దేవుడికి ప్రార్థన చేసే జ్ఞానం ఉందా లేదా? రోడ్డు మీద నిలబడేటోడు ధైర్యంగా మనల్ని వచ్చి అడుగుతాడండి. కారు సిగ్నల్ దగ్గర ఆగిపోగానే వాడు వస్తాడు, ఇట్లా దూసి ఇట్లా అంటాడు. వానికంటే వాని అవసరం ఏందో బిచ్చగానికి తెలుసు. ఓ బిచ్చగానికి వాని అవసరం తెలుసు. ఎవరిని అడిగితే మన అవసరం తీరుతుందో తెలిసి వాడు వచ్చి నీ దగ్గర పైసలు అడుగుతున్నాడు. కారు బైపాలు దూడ్చి, కారు బ్యానెట్ దూడ్చి, ఆఖరికి బండి మీద పోయేవాడు కొంచెం మంచిగా క్లాస్గా కనిపిస్తే బండి డోములు కూడా దూడ్చి సాయం అని అడుగుతున్నాడు. అంటే ఒక బిచ్చగానికి ఉన్న జ్ఞానం నీకు లేదా? ఒక బిచ్చగానికి ఏం జ్ఞానం ఉంది? వాని అవసరము ఎవరి దగ్గరికి పోయితే తీరుతుందో తెలిసిపోతుంది. నీకు లేదా? దేవుడు నీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, మంచి చదువునిచ్చాడు, మంచి వివేచననిచ్చాడు. కానీ ఎవరిని అడగాలి అనేది లేదా? తెలియదా? నీకు సమస్య వస్తే నువ్వు ఇంటికి వెళ్ళి మోకరించి దేవుడున్నాడు, మోకరించి దేవుడున్నాడు. మధ్యలో నీ ఇంటికి వచ్చి ఏమంటారు, ఒక సంఘ పెద్దలు, సంఘ కావాలని ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు అంటే నీకు ఉపశమనం కలిగించడానికి, కార్యాలు చేయడానికి కాదు. నువ్వు బాధలో ఉన్నావు, నీకు దేవునితో సంబంధం ముఖ్యము. ఎంత ముఖ్యమో సామాజిక సంబంధాలు కూడా ముఖ్యమైనవి. కాబట్టి నువ్వు బాధలో ఉంటే నీ సంఘము, నీ యొక్క సంఘ కాపరి వచ్చి నిన్ను ఓదార్చడానికి, వాళ్ళ కార్యాలు చేయరు, ప్రార్థించి నీ నామం, దేవుడి నామంలో నీ గురించి ప్రార్థన చేస్తారు, విన్నవించుకుంటాడు. నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. సంఘ పెద్దలు నీ గురించి చేసే ప్రార్థన దేవుడు వింటాడు. సంఘ కాపరి నీ గురించి చేసే ప్రార్థన దేవుడు వింటాడు. కానీ దేవుడు కార్యాన్ని మాత్రం నీ జీవితంలోనే చేస్తాడు. ఏం చేయబోతున్నాడో నీకే చెప్తాడు, పక్క వాళ్ళకి చెప్పడు దేవుడు. ఎవరైనా దేవుడు నీ గురించి కార్యం చేస్తున్నాడు అని చెప్తే నమ్మద్దు. కొన్నిసార్లు నిజమైంది కదా, మరి నిజమవుతుందా లేదా? ఇంటికి వస్తే ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారు, దేవుడికి ఉద్యోగం ఇస్తుంది, కొడుకు ఉద్యోగం ఇస్తున్నాడు అంటే ఆ అమ్మ సంతోషపడి, మదర్ ఎఫెక్షన్ కదా, ఏమంటే ఆ ఇచ్చేట్లో 1000 రూపాయలు పెట్టి బాగా మంచిది పోయాడు. కానీ అది నెరవేరుతుంది అంటే కారణం ఏంటో తెలుసా? మీ చేతికి వాచ్ ఉందనుకోండి, ఆపేయండి ఆ వాచ్ని. ఆ వాచ్ని ఆపేసి మీ ఇంట్లో పెట్టుకోండి. ఎక్కడ రోజు నువ్వు ఏ ప్రదేశంలో అయితే ఎక్కువసేపు కూర్చుంటావో ఆ ప్రదేశంలో పెట్టండి. ఆ వాచ్ 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది. నువ్వు ఆపేసిన 24 గంటలు నువ్వు ఆపేసిన వాచ్, ఒక వాచ్ ఆగిపోయిన వాచ్ 24 గంటల వల్ల 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆపేసినాం అనుకోండి, రాత్రి 12 గంటలకు రైట్ టైం చూపిస్తుంది, మళ్ళీ తెల్లారి 12 గంటలకు రైట్ టైం చూపిస్తుంది. 24 గంటలలో 2 సార్లు రైట్ టైం చూపిస్తుంది. వాచ్ మాత్రం పనిచేయదు. వాచ్ రైట్ టైం 2 టైమ్స్ చూపించింది అంటే వాచ్ పనిచేస్తున్నట్ట? వాచ్ పనిచేస్తున్నట్ట? 2 సార్లు రైట్ టైం చూపించింది అంటే పనిచేయదు వాచ్. ఏదో ఒకటి ఎవరో ఒకరు చెప్పిరంటే అది జరగచ్చు, కానీ అది దేవుడు చెబితే జరిగింది కాదు. నీ జీవితంలో దేవుడు చేసే సంకల్పం ఉంది కాబట్టి జరిగిపోయింది. అంతేకాని వాళ్ళతో ఏం దేవుడు నీ గురించి వాళ్ళకి చెప్పడు. ఈ అబద్ధ ప్రవచనాలే బాగా విపరీతంగా క్రైస్తవ సమాజంలో తిరుగుతూ ఉన్నాయి. బాగా
క్రైస్తవ సమాజంలో బాగా తిరుగుతూ ఉన్నాయి. క్రైస్తవ సమాజాన్ని వ్యాపార సమాజంగా మార్చడానికి ఈ లేని వార్తలను పుట్టిస్తున్నారు. లేని వార్తల్ని పుట్టిస్తున్నారు. ఎందుకు? వాళ్ళు నీ వీక్నెస్ ఏంటో తెలిస్తేనే కదా. మన భారతదేశంలో ఎస్పెషల్లీ ఇండియన్ కల్చర్, ఒక రౌడీల గుంపు మూక మీ నాయనని చంపడానికి వస్తున్నారు అనుకోండి, శత్రువులు కత్తులు పట్టుకొని, నువ్వేం చేస్తావు తెలుసా? పోయి అడ్డుపడవు. నిన్ను కూడా కనిపిస్తే నిన్ను కూడా చంపేస్తారేమో దాచుకుంటావు పక్క. అదే ఒక జేసీబీ తీసుకొచ్చి ఒక టెంపుల్లో, ఒక చర్చిలో, ఒక మసీదులో కూడగొడుతున్నారు అనుకోండి, అక్కడ పోయి అడ్డపడుకుంటావు. విషయం కూడా తెలియదు, నీకు ఎందుకు కూడగొడుతున్నారో తెలియదు. ఆ టెంపుల్లో బాంబు పెట్టిందా ఎవడన్నా, ఆ చర్చిలో బాంబు పెట్టిందా ఎవడన్నా, లేకుంటే ఇది రోడ్డు కట్ట వస్తుందా, లేకుంటే ఇది ఏంటి అనేది తెలియదు. కానీ పోయి అడ్డం పడుకుంటాం ఏమంటే జేసీబీ వస్తుందంట. అంటే అంత మత పిచ్చి ఉన్న ప్రపంచంలో బ్రతుకుతున్నామండి మనం. సొంత తండ్రి, నీకు ప్రాణం ఇచ్చిన తండ్రిని నీ తండ్రిని చంపుతుంటే నువ్వేం పోయి దాచుకుంటావు. నీకు అసలు సంబంధమే లేని ఒక టెంపుల్ని, ఒక చర్చిని, ఒక మసీదుని కూలగొడుతుంటే పోయి అడ్డుపడతా ఉంటాం. అంత భ్రష్ట సమాజంలో బ్రతుకుతున్నాం. దేవుడు కూడా క్లియర్గా చెప్తున్నాడు. మత్తయి 7:15 చదవండి ఒక్కసారి. కొంచెం లౌడ్గా చదవండి. 7:15. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మమును వేసుకొని వినపడలేదు మీ యొద్దకు వద్దురు, కానీ వినిపిస్తారు లోపల క్రూరమైన తొడేలను వారి బలముల వలన, వాళ్ళ ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. దేవుడు ఇదే చెప్తున్నాడండి. అబద్ధ ప్రవచనాలతో వస్తారట మీ దగ్గరికి. ఇప్పటివరకు మనం మాట్లాడుతుంది దేవుడి మాట అదే. లేని విషయాలు చెప్తారు. నీ జీవితంలో ఇది జరుగుతుంది, అది చేస్తా అంటున్నాడు దేవుడు అని. జనరల్గా మన కల్చర్ ఏంటి అంటే, మనం ఏ దేవుడిని నమ్మినా ఏదో ఒక రిజల్ట్ కావాలి. రిజల్ట్ లేకపోతే మనం పని చేయము. ఏదో ఒక రిజల్ట్ కావాలి. దేవుడిని నమ్ముకుంటున్నాము, చర్చికి పోతున్నాము అంటే 2 కారణాలు అండి. ఒకటేమో దేవుడు మన జీవితంలో ఏదో కార్యం చేయాలి. ఇదేంటి? స్వార్థపరం. అంటే ఎక్కువ స్వార్థపరం. దేవుడి దగ్గరికి రోజుకు చర్చికి వెళ్తున్నాం, రోజు బైబిల్ చదువుతున్నాం, రోజు ప్రార్థన చేస్తున్నాం అంటే దేవుడు మా జీవితంలో ఏదో కార్యం చేయాలి. నా కొడుకు ఉద్యోగం కావాలి, నా బిడ్డకు మంచి సంబంధం కావాలి, నా బిడ్డకు ఉద్యోగం కావాలి, లేకుంటే మాకున్న సమస్యలు తీరిపోవాలి. ఇది అతి స్వార్థమైంది. రెండోది ఏంటో తెలుసా అండి? మాకు ఏమీ నష్టం జరగద్దు, మాకేం రాకపోయినా పర్లేదు, కానీ మాకేం నష్టం జరగద్దు, మేము ప్రశాంతంగా ఉండాలి. ఇది కూడా స్వార్థమే. 2 రకాలు. అంటే మనిషి జీవితమే స్వార్థం కోసమే వస్తాం ఎక్కడికి వెళ్ళినా మనం. దేవుడు ప్రార్థించమన్నాడు, నువ్వు ప్రార్థించు, నీ సమస్య దేవుడికి చెప్పు, దేవుడు తీర్చేదంటే తీరుస్తాడు. లేకుంటే నేను దేవుడిని ప్రార్థించడం మొదలు దేవుడు తీర్చకపోయినా అనే గట్టి విశ్వాసలాగా నువ్వు ఉన్నావా? గట్టి విశ్వాసలాగా ఉన్నావా? నువ్వు గట్టి విశ్వాసలాగా ఉంటే దేవుడు ఇక్కడ చెప్పాడు కదండి, ఇంత ప్రకటనలో చదివాము, అబద్ధ ప్రవక్తలు వస్తారని. వారు పుట్టే అవకాశం లేదు. నీ స్వార్థం కోసమే, నీ స్వార్థంతో అబద్ధ ప్రవక్తలు పుట్టుకొస్తున్నారు, అంత్యక్రీస్తులు పుట్టుకొస్తున్నారు. దేవుడు ప్రార్థించమన్నాడు, దేవుడిని సేవించమన్నాడు. అదే కనుక నువ్వు చేస్తే, దేవుడు చేయమన్నాడు కాబట్టి చేస్తున్నా, నా కష్టాన్ని నేను పడతాను, నా చదువు నేను చదువుకుంటాను, నా పని నేను చేసుకుంటాను. దేవుడు ధర్మశాస్త్రంలో తనను ఆరాధించమన్నాడు కాబట్టే నేను ఆరాధిస్తాను అనే ఒకే ఒక్క దేవుని మాట కోసమే నువ్వు ఆరాధిస్తే ఈ అబద్ధపు ప్రవక్తలు, అంత్యక్రీస్తులు, లేని మాటలు పుట్టించేవారు రాదు. వాళ్ళు పుట్టడానికి నిజమైన కారణం ఎవరు అంటే మన విశ్వాసరహితమైన జీవితమే.
విశ్వాసం లేని జీవితమే మనల్ని అంత్యక్రీస్తుని పుట్టిస్తున్నాము. అబద్ధ ప్రవచనాలు చెప్పే అబద్ధపు ప్రవర్తనను పుట్టిస్తున్నాము. కారణము కేవలం మన స్వార్థమే. నువ్వు స్వార్థరహితమైన విశ్వాససహితమైన విశ్వాసమైతే అసలు ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు పుట్టే అవకాశమే లేదు. ఈ అబద్ధ ప్రవక్తలు పుడుతున్నది ఏంటి అంటే, ఏ పునాదుల మీద అబద్ధ ప్రవక్తలు పుడుతున్నారంటే నీ అవిశ్వాసమైన జీవితము, నీ స్వార్థపరమైన జీవితమే. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. మరొకసారి చూడండి అమ్మా, 2 పేతురు 2:15 చదవండి. ఒకసారి కొంచెం లౌడ్గా చదవండి. 2 పేతురు 2:15. ఓకే, బీలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయారు. ఆ బీలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించిరి. దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించింది. దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించింది. మనందరి జీవితంలో కూడా బహుమానాలే కావాలి. బహుమానం అంటే ఏంది? ఉద్యోగం కావాలి, లేదా ఇల్లు కావాలి, లేదా కారు కావాలి, లేకుంటే సమాజంలో పరువు ప్రతిష్టలు కావాలి, గొప్పవాడు అనే పేరు కావాలి, సంఘంలో గొప్పవాడు అనే పేరు కావాలి. ఇవన్నీ కూడా స్వార్థపూరితమైన ఆశలతోటే. అక్కడ బిలాము డబ్బు కోసం ఆశపడి అబద్ధ ప్రవచనం చేశాడు. అప్పుడు ప్రవక్తలు ఉన్న కాలంలోనే అబద్ధ ప్రవచనం చెప్పాడండి. ఇప్పుడు ప్రవక్తలు లేరు కాబట్టి ఓకే, వేరే ప్రవక్త వచ్చి చెప్పాడు కాబట్టి ఓకే, నేను అబద్ధ ప్రవక్త చెప్తున్నాను అనుకుంటాడు. వాడు మనసాక్షికి తెలిసింది వీళ్ళందరూ నిజ ప్రవచనమే అనుకుంటాడు. కానీ వీళ్ళము ఉన్న రోజులలో ప్రవక్తలు ఉన్నారు, గొప్ప పెద్ద ప్రవక్తలు ఉన్నారు. పెద్ద ప్రవక్తలు ఉన్నా కానీ ఎంత ధైర్యంగా చెప్పింది చూడండి. వీళ్ళము పోయి ఇశ్రాయేలీలు ఓడిపోతారు అని చెప్పేసి ప్రవక్తలు ఉన్న రోజులలో ఇంకా 2 రోజులు అయితే ఆయన వచ్చి చెప్తాడు. కానీ ఇప్పుడు 2 రోజులు అయితే ఎవరు వచ్చి చెప్పారు? ఎవరు చెప్పాలి? 2 రోజుల తర్వాత ఆ కార్యం జరగకపోతే వాడు చెప్పింది అబద్ధమని అప్పుడు అంటే రిజల్ట్ తర్వాత నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తావు విషయాన్ని. బైబిల్లో ధర్మశాస్త్రంలోనే, వేరే ఎక్కడ కాదండి. క్రైస్తవ జీవితానికి ధర్మశాస్త్రమే మూలం. ధర్మశాస్త్రంలోనే దేవుడు ఏం చెప్తున్నాడంటే లేని వార్తను పుట్టించొద్దని చెప్తున్నాడు. లేని విషయాన్ని, మంచే కానీ చెడే కానీ అండి, నీ ఆత్మతృప్తి కోసం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నీ ఆత్మతృప్తి కోసం నీ స్నేహితుడికో, లేకుంటే నీ అక్కకో, లేకుంటే మీ అన్నకో వాడు వేసుకున్న డ్రెస్ బాగాలేదండి, నీ చెల్లి వేసుకున్న డ్రెస్ బాగాలేదు, ఆమె ఆత్మతృప్తి కోసం చాలా బాగుంది అని చెప్పామనుకోండి, అబద్ధమా కాదా? అబద్ధమైనా కాదా? నీ సహోదరి, నీ అక్కనో చెల్లెనో ఒక డ్రెస్ వేసుకుంది, బాగోలేదు. నీ తమ్ముడో నీ అన్నో డ్రెస్ వేసుకున్నాడు, ఒకటి బాగోలేదు, చాలా ఎబ్బెట్టుగా అందరికన్నా మన మీద వాళ్ళ మీదనే పడేలా ఉన్నాయి. వీళ్ళు వచ్చి అడుగుతారు, చెల్లెనో అక్కనో తమ్ముడో అన్ననో ఇబ్బంది పెట్టాడు ఎందుకు, బాధపడ్డాడు ఎందుకు, చిన్న అబద్ధం చెప్తే సంతోషపడి వెళ్ళిపోతారు కదా అని చాలా బాగుంది అని చెప్పారు అనుకోండి, అది అబద్ధమే. ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టే అబద్ధం కూడా పాపమే. నువ్వు ఈరోజు కనుక నీ యొక్క సహోదరి యొక్క వస్త్రాధరణని ఖండించుంటే ఆమె చెడిపోయే అవకాశం ఉంది. ఈరోజు నీ సహోదరుడి యొక్క ప్రవర్తన గురించి బాగోలేదని ఆ రోజే ఖండిస్తే వాడు చెడిపోయే అవకాశం ఉండదు. వాళ్ళు చెడిపోవడానికి నువ్వే ప్రథమ రాయి అయిపోతున్నావు. కాబట్టి చిన్న అబద్ధంతో కూడా జీవితాలు నాశనం అయిపోతుంది. ఈ మధ్య ఫోన్లు వచ్చాయి బాగా కదా, స్మార్ట్ ఫోన్లు వస్తే వార్స్ అన్నీ స్మార్ట్ ఫోన్లలోనే జరుగుతున్నాయి. వార్స్ యుద్ధాలు మొత్తం, ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ యుద్ధాలన్నీ సెల్ ఫోన్లలోనే జరుగుతున్నాయి. అవునా? దీనివల్ల అసలు దానికి స్టేటస్ అని పేరు పెట్టింది కానీ వారం పేరు పెడితే బాగుండదు అనిపిస్తుంది. స్టేటస్ అని పేరు పెట్టింది, దానికి వారం పేరు పెడితే బాగుండేది, యుద్ధం అని.
ఎట్లా జనాలు ఎట్లా తయారైందంటే వాళ్ళు ఏదైతే చేస్తారో వాళ్ళు చేసిందే ఎదురు చేసినట్టు పెడుతుంటారు. మోసగాళ్ళని నమ్మొద్దు, మన చుట్టూ మంచి వాళ్ళు మోసగాళ్ళు మంచి వాళ్ళగా ప్రవర్తిస్తారు అని మెసేజ్ పెడతారు. దాని మీనింగ్ ఏంటంటే వాడు ఆల్రెడీ ఎవరిలో మోసం చేసి ఉంటాడు. వాళ్ళు మోసగాడు అనుకోవద్దని ముందే వీడు చెప్తున్నాడు. ఏమని? మోసగాడు అనుకోవద్దు. వీళ్ళు అనుకోవద్దంటే ఏం చేయాలి? ఫస్ట్ వీడే జనాలందరికీ మెసేజ్ ఇస్తున్నాడు ఎవరు చెప్పేసారు. వాట్సాప్ యుద్ధాలు ఇదే అయిపోయింది. వాళ్ళు చేసినాయే వాళ్ళు మంచి చెప్తున్నట్టుగా చేస్తుంటారు. అది కూడా ఇక్కడ సోషల్ మీడియానా డైరెక్ట్ నువ్వే మాట్లాడుతున్నావా, లేకుంటే నువ్వు ఎవరితో అయినా సీక్రెట్గా చెప్తున్నావా? ఈ ఏమైనా లేని వార్తలు అబద్ధాలే. దేవుడు క్షమించడు. నువ్వు ఎంత మంచి పనులు చేస్తున్నావు అనే ఆలోచనలో ఉన్న చిన్న లోపం లేని వార్తలు పుట్టించడము. చూడండి, ఆ రోజు బీలాము పుట్టించారు, బాల దగ్గర బీలాము పుట్టించారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తున్నారు ఏమని? నా నామంతో వస్తూ ఉంటారు, అందరూ ప్రవచనాలు చెప్తూ ఉంటారు, అబద్ధ ప్రవచనాలు. జకర్యా గ్రంథంలో దేవుడు డిక్లేర్ చేసింది, ప్రవక్తలు ఇప్పటి నుంచి ఉండరు అని, ఎవరు ఇప్పటి నుంచి ఉండరు అని. యేసుక్రీస్తు చనిపోయాక యేసుక్రీస్తు ఆయన శిష్యులతో కూడా మాట్లాడారు. ఆ ఉన్న ఇక్కడి నుంచి చనిపోయిన దగ్గర నుంచి ఆరోహణం అయ్యే వరకు మాత్రమే కనపడి మాట్లాడాడు. ఆరోహణం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు మాట్లాడాడు. పౌలుతో మాట్లాడినా కానీ పౌలు గురించే మాట్లాడాడు, వేరే వాళ్ళ గురించి మాట్లాడలేదు. అంత గొప్ప భక్తులు యేసుక్రీస్తు శిష్యులకే దేవుడు వాళ్ళ గురించే వాళ్ళకి చెప్తున్నాడు, వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఇప్పుడు మనం ఎంతటి వారం అంటే మీరు వేరే వాళ్ళ గురించి నాకెందుకు చెప్తాడు దేవుడు? ఎవరికి ఎందుకు చెప్తాడు? వేరే వాళ్ళ గురించి కాపాడడానికి ఎందుకు చెప్తాడు? పెద్దవాళ్ళకి ఎందుకు చెప్తాడు? వన్ మ్యాన్ నోన్ ఈజ్ ఎ సీక్రెట్. దేవుడు చాలా సీక్రెట్గా ఉంటాడు ఏ విషయాన్ని. నువ్వు ఎవరి దగ్గర పలచన కావద్దు, ఎవరి దగ్గర అవమానపడద్దు, నీ సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు. అంటే నీ కడుపులో దాచుకోలేదు కాబట్టి దేవుడికి చెప్పేయండి, దేవుడికి చెప్పేయండి. తప్పు అయితే బ్రతిమిలాడండి, క్షమించు ప్రభువా, భవిష్యత్తులో నేను ఈ తప్పు చేయకుండా ఉండడానికి, ఈ తప్పు వైపు నా పాదాలు పరిగెత్తకుండా ఉండడానికి నన్ను నేను కంట్రోల్ చేసుకునే శక్తి నాకు ఇవ్వండి దేవుడా, క్షమించండి, నేను ఈరోజు ఈ తప్పు చేశాను. దేవుడితో మాట్లాడండి. వేరే వాళ్ళకి పోయి ఎందుకు చెప్తారు? వేరే వాళ్ళకి పోయి ఇప్పుడు క్యాథలిక్స్ల దాంట్లో కూడా కన్ఫెక్షన్ బాక్స్ ఉండట్లేదండి, తీసేశారు. ఇదివరకు ఎప్పుడో ఉండే. ప్రపంచం మొత్తం పరిపాలిస్తున్న రోజుల నుంచి రీసెంట్గా 21st సెంచరీలో కొత్తగా 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు 2013 వరకు కూడా కన్ఫెక్షన్ బాక్స్ ఉండేది. ఇప్పుడు ఈ మధ్య కనిపిస్తలేదు. అక్కడ కూడా చాలా మార్పు వచ్చేసింది. దేవునితో డైరెక్ట్ చెప్పండి. మధ్యన ఫాదరు, పాస్టరు, పెద్దలు, నేను, ఇంకొక ఆయన. మీ ఇంటికి వచ్చినా కానీ ఎవరైనా వాళ్ళని ప్రార్థన చేయమని చెప్పండి. వాళ్ళు ఏం చెప్పినా నమ్మకండి. ఎవరు మీ గురించి ఎవరు ప్రార్థన చేస్తారన్నా కానీ చేయించండి. ఒక్క కట్టె పెట్టి వండితే అన్నం ఉడుతుందండి. ఒక 10 కట్టెలు పెట్టి వండితే త్వరగా ఉడుతుంది మంచిగా అన్నం. అట్లాగే మీ ఒక్క ప్రార్థనతో పాటు మీ సంఘస్థులు కట్టుకొని ప్రార్థన చేయండి. కానీ మీ సంఘస్థులే కానీ, పరాయి వారే కానీ, కాపరులే కానీ, ఎవరు చెప్పినా కానీ దేవుడు చెప్పడు. దేవుడు చెప్పడు. నీ గురించి వేరే వాళ్ళకి దేవుడు చెప్పడండి. నీ గురించి నీకు మాత్రమే దేవుడు చెప్తాడు. నీ గురించి వేరే వాళ్ళకి చెప్తున్నాడు, వేరే వాళ్ళకు దేవుడు ఎట్టి పరిస్థితిలో చెప్పాడు. నీ గురించి వేరే వాళ్ళకు దేవుడు చెప్పాడంటే అది లేని వార్తను పుట్టిస్తున్నట్టే. ప్రవక్తలు లేరు, ప్రస్తుత రోజుల్లో ప్రవక్తలు లేరు. దేవుడికి యేసు ప్రభువారే క్లియర్గా చెప్పారు, నా నామాన అబద్ధ బోధనలు జరుగుతాయి, అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధపు క్రీస్తులు వస్తారు అని క్లియర్గా చెప్పారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఎవరు చెప్పిన లేని వార్తను కూడా నమ్మొద్దు. మీ సమాజంలో, మీ సంఘంలో, మీ ఇంటి పక్క వారే కానీ, చుట్టాలే కానివ్వండి, వేరే వాళ్ళ గురించి మీకు చెప్పినా కానీ మీరు నమ్మకండి. అనవసరంగా అవసరం లేని విషయాలు మాట్లాడి మీరు మనసు ఖరాబ్ చేసుకోకండి.
దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, ఏదున్నా నాతో మాట్లాడండి, నాతో సంభాషించమని చెప్తున్నాడు. దేవుడితో సంభాషించమంటున్నాడు. ప్రవక్తలందరూ దేవుడితో సంభాషించేవాళ్ళు. దేవుడిని చూడకుండానే దేవుని వాక్కు మాత్రమే సంభాషించేవారు. ఇర్మియా ప్రవక్త, జకర్యా ప్రవక్త, హగ్గై, మీకా, జెఫన్యా వీళ్ళందరూ దేవుడితో సంభాషించారండి. దేవుడికి ప్రశ్నలు కూడా వేశాడు. హబక్కుకు ప్రశ్న వేశాడు. దేవుడిని ప్రశ్నించాడు. ఒకే ఒక ప్రవక్త దేవుని గట్టిగా ప్రశ్నించిన ప్రవక్త ఎవరంటే హబక్కు. ఇంతమంది ప్రవక్తలు దేవుడితో నిత్యము మాట్లాడిన రోజులు చూసాం మనం. దేవుడు నీతో మాట్లాడా? నువ్వు నీ గురించి నువ్వెందుకు అండర్స్టాండ్ చేసుకుంటున్నావు? నీకంటే ఎదుటివాడు నన్ను గొప్పవాడని ఎందుకు అనుకుంటున్నావు? దేవుని విషయంలో నువ్వే గొప్ప. నువ్వు మోకరించి రోజు 1 నిమిషం పెంచు. రోజు ఇప్పటి వరకు రోజు 10 నిమిషాలు ప్రార్థించే వ్యక్తి అయితే రోజు 1 నిమిషం లేకుంటే ½ మినిట్ పెంచు. నిన్నటి వరకు 10 నిమిషాలు ప్రార్థన చేస్తుంటే ఇలా 10:30 నిమిషాలు చేయి ప్రార్థన. రేపు 11 నిమిషాలు చేయి, రేపు 12 నిమిషాలు చేయి. పెంచుతూ 6 నిమిషాలు పెంచుతూ వెళ్ళి. ఒక 2 స్నేహితులు ఉన్నారు. 2 స్నేహితులు అడవి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చిన్న గుండెను దొరుకుతుంది, చిన్న ఏనుగు పిల్ల దొరుకుతుంది. చూస్తానికి చాలా ముద్దుగా ఉంది. ఆ ఏనుగు పిల్లని తీసుకొని వచ్చినాక ఒక స్నేహితుడు అన్నాడంటే, ఈ ఏనుగు పిల్లని నేను పెంచుకుంటాను అన్నాడు. నేను పెంచుకుంటున్నానంటే వేరే పక్క స్నేహితుడు సరే పెంచుకో అన్నాడు. ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఆ స్నేహితుడు వాళ్ళ నాన్న ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్న స్నేహితుడు మాత్రం ఆ యొక్క ఏనుగుని రోజు పెంచుకుంటూ ఉన్నాడు. ఆయనకు రోజు ఏం చేసే అలవాటు అంటే ఆ చిన్న ఏనుగు పిల్లని ఇట్లా పట్టుకొని పైకి లేపి మళ్ళీ కింద పెట్టేవాడు. ఏనుగు పిల్లని పట్టుకునేవాడు, ఎత్తి కింద పెట్టేవాడు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. కొంతకాలం తర్వాత వాళ్ళ స్నేహితులు వచ్చేటట్టు, మా స్నేహితులు చూడాలి చాలా కాలం అవుతుంది కానీ స్నేహితులు చూసేసరికి వచ్చి ఇట్లా తలుపు నెట్టగానే స్నేహితుడు చేసే పనికి ఆశ్చర్యపోయి కింద పడ్డాడు. ఎందుకు అంటే ఆయన ఒక పెద్ద ఏనుగుని లేపి కింద పెడుతున్నాడు. పెద్ద ఏనుగుని లేపి కింద పెడుతున్నాడు. ఈ 2 స్నేహితులు ఎన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నారంటే 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. 20 సంవత్సరాలకి ఏనుగు ఎంత పెద్దగా ఉంటుంది? ఏనుగు ఎంత పెద్దగా ఉంటుంది 20 సంవత్సరాలు. కానీ ఆయన లేపి కింద పెడుతున్నాడు. చూసేవానికి ఏనుగు పెద్దదైన సంగతి తెలుస్తుంది, మోసేవాడికి ఏనుగు పెద్దదైన సంగతి తెలవాలి. ఎందుకు? రోజు లేపుతున్నాడు, కింద పెడుతున్నాడు. రోజు ఏనుగు లేపుతున్నాడు, కింద పెడుతున్నాడు. కాబట్టి చేసేవాడికి ఏనుగు పెద్దదైందని తెలియదు సంగతి. చూసేవాడికి మాత్రమే తెలిసింది ఏనుగు పెద్దదైంది అనే సంగతి. నీ యొక్క ప్రార్థన కూడా అదే విధంగా ఉండాలి. నువ్వు ప్రార్థిస్తున్నావు అంటే ప్రార్థించే నీకు ఎంత సమయం ప్రార్థిస్తున్నావు అనే విషయం తెలియదు. బయట హాల్లో కూర్చున్న నీ కూతురుకో, నీ కొడుకో, మీ నాన్నకో, మీ అమ్మకో తెలియాలి నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు. మనం ఏం చేస్తాం? వాచ్ చూసుకుంటాము, ప్రార్థనకి వెళ్ళిపోతాము, దాంట్లో మళ్ళీ వాచ్ చూసుకుంటాం. ఒక్కోసారి ఎట్లా జరుగుతుందంటే కళ్ళు మూసుకోకుండా కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తుంటాం, వాచ్ చూసుకుంటే కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తాం. అమ్మ 10 నిమిషాలు అయిపోయిందని బయటకు వెళ్ళిపోతాం. అక్కడ స్నేహితులు మోస్తున్న ఏనుగు యొక్క బరువును తెలుసుకోండి. ఎందుకంటే ఆయన ప్రతి నిత్యం చేసే కృత్యం కాబట్టి. అలాగే నీ జీవితంలో కూడా ఎలాగా ఉండాలి అంటే ప్రార్థన చేస్తున్నావా అంటే నువ్వు ఎంత సమయం చేస్తున్నావని నీకోసం ఎదురు చూసే వాళ్ళకి తెలియాలని నీకు తెలియకూడదు. అంత నిష్ఠాగరిష్టంగా ప్రార్థన చేస్తే దేవుని కట్టడలతో నువ్వు నడుచుకుంటూ వెళ్తావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు వేరే వాళ్ళ గురించి మాట్లాడే 2 నిమిషాల టైమే దేవుడికి ప్రార్థించు. నువ్వు నడుస్తూ ప్రార్థన చేస్తూ వెళ్ళు. నువ్వు ఫోన్ చేసి వేరే పనికిరాని విషయాలు మాట్లాడేదానికంటే కళ్ళు తెరిచే రోడ్డు మీద నడుచుకుంటూ సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలు దేవా నా జీవితంలో కార్యాలు చేయనాయన అని అనుకుంటూ వింటాడు దేవుడు. సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలు దేవా నా కుటుంబాన్ని ఆశీర్వదించు,
నాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయి. నా శరీరంలో ఉన్న ప్రతి అవయవ భాగాన్ని, మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు అన్నింటినీ ముట్టు. నా భర్త యొక్క అవయవాలను ముట్టు. నా కుమార్తె యొక్క అవయవాలను ముట్టు. నా కుమార్తె యొక్క అవయవాలను ముట్టు అని నువ్వు కూర్చొని మొక్కరించి ప్రార్థన చేయనవసరం లేదు. నీ ఇంటికా నుంచి బస్ స్టాప్ వరకు నడుచుకుంటూ వస్తుంటావు కదా, ఆ సమయంలో నడుచుకుంటూ కళ్ళు తెలుసుకునే మాట్లాడుతూ వెళ్ళి, దేవునితో మాట్లాడుతూ వెళ్ళి, దేవుడు చెప్తూ వెళ్తే వింటాడు. అది వదిలేసి వేరే వాళ్ళు ఎవరు వచ్చి చెప్తారు, నేను దాన్ని ఫాలో అవుతా అని ఆలోచించడం చాలా భ్రష్టత్వం, చాలా దేవునికి చికాకు కలిగించే విషయాలు. దేవుని నీతో అంటున్నాడు, నువ్వు నాతో మాట్లాడలేవా? నీకు నాకు మధ్యన ఇంకో వ్యక్తి అవసరమా? నువ్వు నాతో మాట్లాడలేవా? నేను నీతో చెప్పలేనా? నీ గురించి నేను నీతో మాట్లాడలేనా? నీ గురించి నేను వేరే వాళ్ళతో ఎందుకు చెప్తాను? నన్ను నమ్మకుండా వేరే వ్యక్తులు ఎందుకు నమ్ముతున్నావు? దేవుడు చాలా బాధపడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా నీ యొక్క గురి దేవుని మీదనే ఉండాలి. లేని ప్రవచనాలు ఎవరు చెప్పినా నమ్మకండి. మీకు ఎందుకు అంటే అవి మీకు ఫేవరబుల్గా ఉండే మాటలు కాబట్టి మీకు చాలా నమ్మకం అనిపిస్తుంది. ఎవడైనా మీ దగ్గర డబ్బు తీసుకోవాలంటున్నావు, మీ దగ్గర సమయాన్ని తీసుకోవాలంటున్నావు, మీ దగ్గర నుంచి ఏదో ఒక లాభాన్ని పొందాలంటున్నావు, నీకు నచ్చిన విషయాలే, నీకు నచ్చిన మాటలే చెప్తాడు. వేరే ఎందుకు చెప్తాడండి? నీకు నచ్చిన మాటలే చెప్తాడు. నీకు నచ్చిన మాటలు చెప్తే నువ్వు డబ్బులు ఇస్తావా? నీకు నచ్చిన మాటలు చెప్తే ఇంటికి వస్తే మంచి నీళ్ళు ఇస్తావా? నీకు నచ్చిన మాటలు చెప్తే నువ్వు వాళ్ళ కోరికలు తీరుస్తావా? తీర్చవు. వాళ్ళ అవసరాలను తీరుస్తావా? తీర్చవు. కాబట్టి నీకు నచ్చిన మాటలనే చెప్తారండి. కానీ ఇప్పుడు జ్ఞానంతో, తెలివితో ఏం చేస్తున్నారంటే నీకు నచ్చిన మాటలల్లా దేవుడు అనే ఒక పదాన్ని యాడ్ చేసి చెప్తున్నారు. నేను చెప్పట్లే మా విషయాలు దేవుడు చెప్తున్నాడు అంటున్నారు. నిజంగా నమ్మేస్తున్నాను. కానీ వాళ్ళు చెప్పేది ఏది కూడా నిజం కాదు. వాళ్ళు లేని వార్తలు పుట్టిస్తున్నారు. దేవుడు నీకు చెప్పాలని వచ్చి చెప్తున్నాడు. ఎవరైనా కానీ మీకు సంబంధించిన విషయం వరకు దేవుడు చెప్పాడు అంటే నమ్మొద్దు. లేని వార్త అంటారు. నిన్ను పడగొట్టాలి, వాళ్ళకు పనులు చేయించుకోవాలి నీతో అంటే నువ్వు ఏ దేవుడిని అయితే నమ్ముతున్నావో ఆ దేవుడిని తీసుకొచ్చి నీకు అడ్డమిస్తున్నాడు. దేవుడు అదే చెప్తున్నాడు. నా నామాన అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్తున్నాడు. దేవుని పేరుకి పడినంత ఈజీగా ఎవరి మనుషుల పేర్లకు పడిపోరు, కూలిపోరు మనుషులు. కాబట్టి దేవుని పేరు అడ్డం పెట్టుకొని దేవుడే చెప్పాడు, నా నామాన నీ దగ్గరకు వస్తారు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఎవరు నీ గురించి చెప్పినా నమ్మద్దు. దేవుడే నీ గురించి నీకు చెప్తాడు. మధ్యలో దేవునికి మీడియేషన్ అవసరం లేదు. నువ్వు మీడియేషన్ కోసం ఎదురు చూస్తున్నావు అంటే దేవుని మీద నీకు గురి లేదు, నమ్మకం లేదు. నీ గురి అంతా దేవుడే అయి ఉండాలి. నీ నమ్మకం అంతా దేవుడే అయి ఉండాలి. అప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుల, ప్రేమమైన, కృపమైన, మహోన్నతుల తండ్రి, ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి నీకు ఎరలేని కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం నాయన. ప్రతి విషయంలో తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన వాక్యం మీద ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నాయన. ఈ మధ్యాహ్న సమయంలో భోజనం తర్వాత ఉండే విసుగు అందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. సక్రమంగా నడిచే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రతి విషయంలో తోడుగా ఉండి దీవించి కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.